హాయ్ హలో నమస్తే. నా పేరు కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అంటే ఏంటి, ఇది ఏ విధంగా ఇవ్వాలి, అసలు అన్ఎంప్లాయిడ్ డిక్లరేషను ఏముంటుంది, అందులో ఏమేమి ఫిల్అప్ చేయాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇది ముఖ్యంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఉపయోగపడుతుంది. ఏ జాబ్కి వచ్చేసినా కూడా మనం అన్ఎంప్లాయిడ్ని నేను అనే సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఏమేమి నింపాలి, ఏం అవసరం అని పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే లేకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి నిరుద్యోగులకు ఉపయోగపడేటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్కి కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను అప్డేట్ రూపకంగా మీకు తీసుకొస్తాను. ఆ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు పొందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండేటువంటి బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు విషయంలోకి వెళ్దాం. ఇక్కడ డెస్క్టాప్ పైన కనిపిస్తున్నట్లుగా డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ అని ఉంది కదా. ఇక్కడ మొదటిది చూడండి, నంబర్లు ఉన్నాయి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆ క్యాండిడేట్ నేమ్ రాయండి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఎవరిదైనా సరే రాయండి. ఫాదర్స్ నేమ్ అని ఉంది కదా, మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఫాదర్ నేమే రాయండి. ఫీమేల్ హస్బెండ్ రాయకండి, హస్బెండ్ నేము. డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ వచ్చేసి మీ 10th మెమో ప్రకారం రాయండి. సెంటర్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్, మీరు ఎక్కడ ఎగ్జామ్ రాశారో ఆ సెంటర్ నేమ్ రాయండి. ఇది హాల్ టికెట్ పైన ఉంటుంది, చూసుకోండి. 5వది వచ్చేసి ఫుల్ పోస్టల్ అడ్రస్, మీ ఫుల్ పోస్టల్ అడ్రస్ రాయండి. అంటే మీ ఆధార్ కార్డు పైన కానీ రేషన్ కార్డు పైన కానీ ఉండేటువంటి అడ్రస్ అనమాట ఇది, అది రాయండి, మీ ఇంటి అడ్రస్. తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంటుంది చూడండి. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఇన్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్ అని. అంటే నేను ఇక్కడ వర్క్ చేస్తలేను అని డిక్లరేషన్ ఇచ్చినట్టుగా. ఎవరైనా సరే డిక్లరేషన్ ఇవ్వండి, ఎందుకంటే మనం అన్ఎంప్లాయ్ కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోసం ఈ ఎగ్జామ్స్ రాస్తాం కాబట్టి. సో కింద లెఫ్ట్ సైడ్లో ప్లేస్ డేట్ అని ఉంది కదా, మీ ప్లేసు మీ డేట్ మెన్షన్ చేయండి. అంటే ప్లేస్ అంటే మీ ఊరు పేరు కానీ మీ సిటీ పేరు కానీ ఏదైనా ఏం కాదు, పెద్ద ఇంపార్టెన్స్ ఏం కాదు. డేట్ వచ్చేసి ఏ రోజు ఫిల్ చేస్తున్నారో ఆ డేటు. తర్వాత ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, అంటే ఇక్కడ మీ సిగ్నేచర్ పైన పెట్టాలి. ఇక్కడే కాదు, ఎక్కడైనా కూడా మనం సైన్ అనేది పైన చేయాలి. ఈ ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ పైన సైన్ చేయండి. సైన్ చేయకపోతే ఇక్కడ మీకు ఇది వ్యాలిడేట్ కాదు, రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి మనకు ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇక్కడ. సో జాగ్రత్తగా చూసుకోండి. కేవలం ఈ 5 నింపేస్తే సరిపోతుంది. ఇది ఖచ్చితంగా ఈ ఫార్మాట్లో ఉండాలనే రూల్ ఏం లేదు, అంటే ఇదే ఉండాలని రూల్ ఏం లేదు. మీరు రిటర్న్గా కూడా తెల్ల పేపర్ పైన ఇవే డీటెయిల్స్ తోటి హెడ్డింగ్స్ తోటి రాసివ్వచ్చు. లేదు నేను మంచిగా ఫార్మల్గా ఇస్తా, ఇట్లనే ఇస్తాను అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఈ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను చేసింది కాదు, అఫీషియల్గా వచ్చినటువంటి టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి డిక్లరేషన్ ఫామ్ ఇది, విఆర్ఓకి సంబంధించిన డిక్లరేషన్ ఇది. సో అన్ని జాబ్లకి ఇదే అడుగుతాడు. ఇప్పుడు గురుకుల దాంట్లో టీజీటీ పీజీటీకి సంబంధించి కానీ, టీఆర్ఈ ఐఆర్బీకి సంబంధించి పీజీటీకి కానీ డిక్లరేషన్ ఫామ్ అని ఉంది కదా, ఆ డిక్లరేషన్ ఫామ్ ఇదే. చాలామంది అడుగుతున్నారు, ఇంతకుముందు నేను వీడియోలు చేసినప్పుడు డిక్లరేషన్ ఫామ్ అంటే ఏంటన్నా ఎట్లా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇది అందరికీ యూజ్ఫుల్ ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోను అందరికీ షేర్ చేస్తారని ఆశిస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సదా విద్యాసేవలో యుగురం టీవీ.